లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ బి విజయలక్ష్మి గారు అయితే ఉన్నారు. ఎడ్యుకేషనిస్ట్, ఒక బ్యాంకర్గా ఉండి ఇప్పుడు ఎడ్యుకేషనిస్ట్గా మారారు. అలాగే ఫ్రీలాన్స్ లెర్నింగ్ కోచ్గా 15 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా ఎంతో మందికి సహాయపడుతున్నారు. అండ్ అలాగే లైఫ్ వెల్నెస్ కన్సల్టెంట్ కోచ్గా కూడా ఉన్నారు. మేడం మనతో ఉన్నారు, మేడంతోనే మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అంటే అఫర్మేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఎలా అఫర్మేషన్స్ చేయాలి ఏంటి అని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు అన్నిటికంటే ఇంకా ఎవరికన్నా అడిగితే మీకు హెల్త్గా అన్నా వెల్త్గా అన్నా అంటే వెల్త్ కావాలి, వెళ్తుంటే నేను నా హెల్త్ని చూసుకుంటా అనే రకాలు చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో ఒక మనీని మన దగ్గరనే ఉండిపోవాలి, లక్ష్మీదేవి మన దగ్గరనే ఉండాలి, పవర్ మన దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి మేడం? అసలు ఎలాంటి అఫర్మేషన్స్ చేయాలి మనీ పవర్ కోసం? మంచి క్వశ్చన్ అడిగావు చార్మి. ఇన్ఫ్యాక్ట్ ఇది అందరూ కోరుకునేదే. ఓకే, సో మనీ మన దగ్గరే ఉండాలి అంటే మనం చేయాల్సిన పని. చిన్న క్వశ్చన్ నిన్ను అడుగుతాను, నేను నీ దగ్గరే ఉండాలి అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు? అంటే యాక్చువల్లీ నేను ఒక సైంటిఫికల్గా కాదు కానీ లైక్ మా నేను జనరల్గా చాలా జనరల్గా అడిగాను. పోనీ నీకు ఇష్టమైన మనిషి నీ దగ్గరే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, లేదా నీకు ఇష్టమైంది ఏం చేస్తావు? నీకు ఇష్టమైన వస్తువు, నీకు ఇష్టమైన డ్రెస్ నీతోనే ఉండాలి అంటే ఏం చేస్తావు? ఇష్టమైన మనిషి లేదా మనీ నాతోనే ఉండాలంటే నేను మనీ గురించి ఇష్టమైన మనిషి అయితే మాత్రం దేవుడికి ప్రే చేస్తా, ప్లీజ్ నా దగ్గర ఉండాలి. ఇష్టమైన వస్తువు ఏదైనా నీ దగ్గరే ఉండాలి, లేకపోతే నీతోనే ఉండాలి. జాగ్రత్తగా పెట్టుకుంటా దాన్ని, జాగ్రత్తగా పెట్టుకుంటావు. ఓకే, ఇంకా సో దాన్ని ఎప్పుడు ఇంకా అంటే కంటికి రెప్పలు ఓకే ఇది ఎటు పోవద్దు, ఇంకా నాతోనే ఉండాలని చెప్పేసి నా దగ్గరనే పెట్టుకోవడము, లేదా దానికి సంబంధించి ఏమన్నా దానికి ఏమన్నా అడిషనల్గా ఏమన్నా అవసరం అయితే దానికి అన్ని ట్రీట్మెంట్ చేయడం, మెయింటెనెన్స్ చేస్తాను. కరెక్ట్ మెయింటెనెన్స్. ఒక మనిషి మనతోనే ఉండాలి, ఆ రిలేషన్ బాగుండాలంటే ఫస్ట్ ఆ మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, కేర్ చేయాలి. ఓకే, మనం కేర్ చేస్తున్నాం అన్న సంగతి ఆ వ్యక్తికి తెలియాలి కదా, అది చాలా ఇంపార్టెంట్. ఆ మనిషి రియలైజ్ అయినప్పుడే కదా ఓ నిజంగానే నన్ను కేర్ చేస్తున్నారని తనకు కూడా ఇష్టం పెరుగుతుంది. ఓకే, లెట్ us keep this aside. ఇప్పుడు మనీని మన దగ్గరే ఉంచుకోవాలి లేదా మనీ మనతోనే ఉండాలి అంటే కొన్ని రూల్స్ అప్లికబుల్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాంట్లో ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇష్టపడాలి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎవరికైనా అప్పు ఉన్నాము, ఓకే, మేబీ ఈ ఎగ్జాంపుల్ అందరికి వర్తించకపోవచ్చు కానీ నిజాయితీగా ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. నేను ఒక 1000 రూపాయలు నీకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పు ఉన్నాను, నా దగ్గర ప్రస్తుతానికి లేవు, రేపో ఎప్పుడో నాకు డబ్బులు వచ్చాయి. ఓకే, నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఎవరో తెచ్చి నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు తెచ్చిచ్చేశారు. వెంటనే నా మైండ్లో నేను చార్మికి ఇవ్వాలి కదా అనేది ఉంది, నిన్ననే ఇస్తానన్నాను ఇవ్వలేదు, ఇంకా ఆ గిల్ట్ ఉంది నాలో. సో నేనేం చేస్తాను, చార్మి నాకు డబ్బులు వచ్చేసాయి, చెప్పు నీ అకౌంట్ నెంబర్ చెప్పు వేసేస్తాను, లేకపోతే ఫోన్పే చేయనా లేకపోతే నీకు ఇవ్వనా అని వెంటనే నీకు కాల్ చేస్తాను కదా. కానీ ఇది హానెస్ట్గా జనరల్గా ఇందులో ఏదైనా తప్పు ఉందా? లేదు, ఇందులో ఏ తప్పు లేదు కదా, ఇంతే ఉండాలి. కానీ దాంట్లో తప్పు ఉంది. ఎందుకు తప్పు ఉంది అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, చార్మి నేను ఇవాళ చాలా రోజుల తర్వాత నీ దగ్గరికి చూడ్డానికి వస్తున్నాను అని చెప్పాను. ఓకే, సో వెంటనే మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి? నాకు షాకింగ్ ఉండాలి, సర్ప్రైజ్ గా ఉండి హ్యాపీగా వెల్కమ్ అంటే నేను ఇష్టపడి మీ దగ్గరికి వస్తాను. ఓకే, కానీ అదే మీరు ఓకే మేడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని నేను వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బా మేడం కరెక్ట్గా అదే టైంకి నాకు షూటింగ్ ఉండి బయటకు వెళ్ళిపోతున్నాను, ఇంకొక రోజు కలుద్దాము అంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక విధంగా హర్టింగ్ అనిపిస్తుంది, బట్ బయటకు చెప్పలేము. సో నేను అర్థం చేసుకున్నాను, ఓకే చార్మి పాపం బిజీగా ఉంటుంది కదా, ఈ పూట బిజీగా ఉంది, ఇంకొకసారి ఎప్పుడన్నా వెళ్ళి కలుద్దాము అనుకుంటాను నేను. ఓకే, సో నేను మళ్ళీ ఇంకొక రోజు వచ్చి చార్మి అని డోర్ కొట్టాను, మీ ఇంటికి వచ్చాను, డోర్ కొట్టాను. ఓకే, హాయ్ మేడం బాగున్నారా అని చెప్పేసి జస్ట్ నేను ఇట్లా ఎంటర్ అవ్వగానే గడపలోకి కాలు పెట్టగానే ఏమీ అనుకోవద్దు మేడం ఇప్పుడే ఒక కాల్ వచ్చింది వెళ్ళాలి అర్జెంటుగా, ఓకే అన్నప్పుడు ఎలా ఉంటుంది నాకు? ప్రతిసారి ఎందుకు ఇట్లా? సో నేను థర్డ్ అటెంప్ట్ చేస్తానా? థర్డ్ టైం రావడానికి ట్రై చేస్తానా? సెకండ్ టైం లాస్ట్ ఉంటుంది కదా. డబ్బు కూడా అంతే. ఓకే, డబ్బు మన దగ్గరికి వచ్చింది, మనం ఎంతో ఇష్టపడ్డాం, కోరుకున్నాము,
వచ్చింది, మరి దానికి కూడా మర్యాద ఇవ్వాలి కదా. ఇలా రాగానే ఈ చేత్తో పట్టుకొని ఈ చేత్తో వెంటనే వెళ్ళిపో అని తరిమేస్తే ఇప్పుడు ఇందాక నన్ను వెళ్ళిపోమన్నట్టే. ఓకే, ఇక్కడ నిజంగానే ఒక రీజన్ ఉంది, జెన్యూన్ రీజన్ ఉంది. కానీ అట్లీస్ట్ ఒక రోజన్నా, లేకపోతే నన్ను కొద్దిసేపు కూర్చోబెట్టి ఒక టీ కాఫీ ఇచ్చి ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి, ఏమనుకోవద్దు మేడం ఇప్పుడు షూట్ ఉంది, ఇంకెప్పుడన్నా మనం కలుద్దాం, ఆ విధానం ఎలా ఉంది, నాకు నెక్స్ట్ టైం రావాలనిపిస్తుంది, మనసుకి బాధ తక్కువ కలుగుతుంది ఫస్ట్ ఇన్సిడెంట్స్ కన్నా కదా. సో ఇప్పుడు మనము మనీ కూడా రాగానే వెంటనే కాల్ చేసేసి నీకు ఇవ్వాలి, కరెక్టే, అది హానెస్టీ ఇచ్చేయాలి, అప్పు ఉంచుకోవద్దు. కానీ అట్లీస్ట్ ఆ వచ్చింది మన దగ్గర ఒక పూటన్నా ఉంచుకోవాలి, అది దానికి మనం ఇచ్చేటువంటి గౌరవం. చాలామంది ఏం చేస్తారు, సంపాదించే వరకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఇలా శాలరీ పడగానే పార్టీలని లేకపోతే షాపింగ్ అని వెంటనే ఖర్చు పెట్టేస్తుంటారు. అప్పుడు మనం దానికి వాల్యూ ఇవ్వట్లేదు కదా. సో ఎలా ఉంటుంది మరి, ఉండమంటే ఉండదు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదా? అవును, తెలియక చేస్తున్నారు. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు లిటరల్లీ మీరు అన్నట్టు ఈఎంఐలు ఉంటాయి, ఇంటి రెంట్కి సంబంధించి, లేకపోతే ఎప్పుడో వేరే వాళ్ళకి ఏదో బాకీలు, ఈ కార్డులు, క్రెడిట్ కార్డులు, బిల్లులు, ఇవన్నీ అరే శాలరీ వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు అంటే శాలరీ వచ్చిన నెక్స్ట్ మినిట్ జీరో ఉంటుంది అకౌంట్లో. చిన్న స్టేట్మెంట్ చెప్తాను ఇక్కడ అఫర్మేషన్ రిలేటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, బహుశా ఎవరు చెప్పుండరు. ఓకే, ఇది నిజంగానే నా లైఫ్ నేను పాటించేటువంటిది. ఇప్పుడు మనము ₹1 తీస్తున్నాం కదా, డబ్బు ఇస్తున్నాము. ఇప్పుడు మనము నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీ ఇంటికి వచ్చాను అని. సో మేడం మళ్ళీ రండి అన్న స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, మళ్ళీ రండి మేడం అంటే నాకు నిజంగానే ఇంకొకసారి వచ్చే ఆలోచన కలుగుతుంది. అదే అలా కాకుండా ఉట్టి బాయ్ అని చెప్పేస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఇంకొకసారి రండి మేడం అనడంలో, లేదా నేను వెళ్ళొస్తానంటే ఆ సరే మేడం బాయ్ అనడంలో చాలా తేడా ఉంది. ఓకే, సో మనం డబ్బు ఇచ్చేటప్పుడు కూడా నేను ఇప్పుడు ₹10 ఇస్తున్నాను, నా దగ్గరికి మళ్ళీ ₹100 తిరిగి రావాలి అనే కోరిక ఉండాలి. ఆ స్టేట్మెంట్ మనలో మనం చెప్పుకోగలగాలి ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడన్నా నేను ఇప్పుడు ₹100 ఇస్తున్నాను అంటే ఇది ₹1000 నా దగ్గరికి తిరిగి రావాలి అనే స్టేట్మెంట్ చెప్పాలి మనసులో. చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది, అండ్ ఇట్ రియల్లీ వర్క్స్. ట్రై చేసి చూడండి. ఇది బహుశా చెప్పి ఉండరు, ఎప్పుడు ఇచ్చినా సరే దానికి రెట్టింపు, ఓకే, రెట్టింపు మన దగ్గరికి రావాలనే కోరికతోటి మనం ఇవ్వాలి. సో మనం ఇంకోటి, ఇప్పుడు అంటే నేను ఇది నిజంగానే విన్నాను, నీకు వచ్చిన శాలరీ ఏదైతే ఉంటుందో అది కొద్ది రోజులన్నా బ్యాంక్ అకౌంట్లో ఉండనివ్వు అని మా మమ్మీ అంటే నేను నమ్మలేదు. ఇప్పుడు మీరు అంటుంటే ఓకే ఇది నిజమే అని అనిపిస్తుంది. ఇంకో చిన్న డౌట్, అంటే ఇప్పుడు మనము దానం ఇస్తూ ఉంటాం కదా ఎవరికైనా, బెగ్గర్స్కి కానివ్వండి, లేదా ఎవరైనా గుడి దగ్గర ఎవరైనా కనిపిస్తే ముసలి వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అలాంటి టైంలో మనం దానం చేసిన దానికి మనకి ఎక్కువ వస్తుంది అని అంటారు. అంటే మనం మంచి పని చేస్తే మనకు అది అఫర్మేషన్ పరంగా యూనివర్స్ నుంచి మనకి ఇంకెక్కువ ఇస్తుంది యూనివర్స్ అంటారు. నిజమేనా మేడం? నిజమది. ఎలా అంటే మనము మనీలో గ్రాటిట్యూడ్ చూపించడం చాలా ఇంపార్టెంట్. అంటే కృతజ్ఞత. ఇప్పుడు మనకి ₹100 ఉంది, ఓకే, నా దగ్గర ₹100 ఉంది. సో నేను అసలేమీ లేని వాడికి అందులో నుంచి కొంత % ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది కూడా ఎలాంటి స్వార్థము లేకుండా ఇవ్వగలగాలి. దానం ఎప్పుడు కూడా ఏ స్వార్థము లేకుండా ఇవ్వాలి, అండ్ చేశాను ఇచ్చాను అని చెప్పుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మనము చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి అనే ఫలితం ఆల్రెడీ వచ్చింది కదా, మరి ఇంకొక ఫలితం ఎలా వస్తుంది? ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది కదా. నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి ఇచ్చావు, చెప్పేసుకున్నావు, అయిపోయింది. సో దానివల్ల వచ్చే ఒరిజినల్ ఫలితం అనేది మనకి రాదు. ఓకే, సో మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ చూపించడం అంటే మనకు వచ్చింది ఇవ్వడం. ఇది డబ్బు విషయంలోనే బాగా వర్క్ అవుతుంది. డబ్బు అనేటువంటిది ఎలా అంటే ఫ్లో ఉండాలి. ఓకే, డబ్బు అనేటువంటిది ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట నీళ్లు ఉండిపోయినాయమ్మా, ఓకే, నీళ్ళు అలాగే నిలకడగా ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్ళకున్న పవర్ వేరే, ప్రవహించే నదికున్న పవర్ వేరే. సో డబ్బు కూడా అలా ఫ్లోలో ఉండాలి, అంటే ఇంటేక్ ఉండాలి, ఇవ్వడము తీసుకోవడము, ఇలా ఉన్నప్పుడు మాత్రమే డబ్బు అనేది గ్రో అవుతుంది అనమాట. సో ఒకే చోట అలాగే పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. డబ్బుకి వర్తిస్తుంది ఇది. అండ్ గ్రాటిట్యూడ్ చూపించడం చెప్పాం కదా ఇందాక, దాన ధర్మాలనే కాదు, అవసరంలో ఉన్న ఎవరికైనా సరే అది మనం ఎట్లాంటి స్వార్థము లేకుండా, అది మళ్ళీ తిరిగి పొందాలి అనే ఆలోచన లేకుండా చేసేది ఒక దానం మాత్రమే. ఓకే, అఫ్ కోర్స్ దేవుడు ఇవ్వాలి, ఎప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, దేవుడు 2 చేతులు అంటే లెక్క చూసుకోకుండా ఇచ్చేంత ఇవ్వాలి అంటారు పెద్దవాళ్ళు.
అంటే మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదు, లేకపోతే చేతికి ఎముక లేకుండా దానం చేస్తారేనా అంటారు కదా. అంటే వాళ్ళు ఆలోచించరు ఇంత చేస్తున్నాం, నిజంగానే అంత ఉంది కాబట్టి ఆలోచించట్లేదు. ఇప్పుడు మన దగ్గర 100 ఉందనుకోండి, చూసి ఖర్చు పెట్టాలి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాం, ఇంకా 90 ఉంది. సో మనం అలాంటి ఏ ఆలోచన లేకుండా చేసేది ఎప్పుడు అంటే మన మనసు నిండిపోయినప్పుడు, అంటే మన దగ్గర కావాల్సినంత ఉంది అనిపించినప్పుడు. సో ఆ కావాల్సినంత ఉంది అనే స్టేట్కి రావడానికి మన మైండ్ సెట్ ఎప్పుడైతే సెట్ అవుతుందో దానం చేయడానికి కూడా అప్పుడు సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు అఫర్మేషన్స్ పరంగా చూసుకుంటే కొంతమంది దగ్గర అంటే వాళ్ళు ఎక్కువ మట్టుకి అఫర్మేషన్స్ చేయకపోయినా డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటుంది. కొంతమంది అంటారు, మేడం నేను అఫర్మేషన్ చేశాను మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. అంటే వీళ్ళ అఫర్మేషన్స్లో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటాయా మేడం? అంటే అనుకోకుండా ఒకరోజు చేసి ఇంకొక రోజు చేయకపోవడం, అలా ఏమైనా చిన్న చిన్న తప్పుల వల్ల ఏమైనా మిస్కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉంటుందా? అఫర్మేషన్స్ ఒక్కటే కాదు, మనం ఇప్పుడు డబ్బు సంపాదించాలి అంటే డబ్బు అనేది ఒక కమోడిటీ. మనము డబ్బు ఎందుకు సంపాదిస్తాము? మనకి హెల్త్ ఖర్చు పెట్టడానికి. డబ్బుకున్న ఉపయోగం ఏంటి? ఖర్చు పెట్టడం. అది ఆరోగ్యానికి కావచ్చు, తిండికి కావచ్చు, బట్టలకు కావచ్చు. సంపాదిస్తాము, ఖర్చు పెడతాము కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఖర్చు పెట్టాలి అని సంపాదిస్తున్నాం కదా, డబ్బు కొంతమంది దగ్గరే నిలబడుతుంది, కొంతమంది దగ్గర ఉండదు. అంటే ఆ ఖర్చు పెట్టడంలో చూసి ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అఫర్మేషన్స్ పని చేస్తాయి ఎప్పుడు అంటే వాటిని స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మనీ అనేటువంటిది, అంటే మనీ రిలేటెడ్గా ఎప్పుడు వచ్చినా సరే అఫ్ కోర్స్ అఫర్మేషన్స్ అనేటువంటివి ఎలా హెల్ప్ చేస్తాయంటే మనకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఇచ్చి ఆ డబ్బు సంపాదించడానికి మార్గం అనేది ఏర్పడుతుంది. అంటే ఆ రకమైన ఆలోచనలు వస్తాయి. ఓకే ఓకే, అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం చేయొచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా మనం సంపాదించవచ్చు అనే ఆలోచనల్ని మన మైండ్ పొందుతుంది అనమాట. అంతేకాని డైరెక్ట్గా మనకి అఫర్మేషన్ చెప్పగానే పొద్దున్నే కళ్ళు మూసుకొని ఒక 20 రోజులు అఫర్మేషన్ చెప్పగానే ఒక సూట్ కేసు నిండా డబ్బులు మన బెడ్ పైన ఉండవు. ఓకే, మన మైండ్ ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఏదో ఒకటి మనం ఆచరిస్తాము, ఆ ఆచరించడం ద్వారా మనకి డబ్బు వస్తుంది. ఓకే, అయితే డబ్బు విషయానికి వచ్చినప్పుడు మనీ సేవింగ్ అనేటువంటిది లేదా మనీ సంపాదించడం, డబ్బు సంపాదించడంలో చాలా విషయాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అదేంటి అంటే ఒకటి ఓపిక అనేది ఉండాలి. ఓకే, బడ్జెటింగ్ అనేది ఉండాలి. అసలు మన బడ్జెటింగ్ ఎలా అంటే నాకు వచ్చేది ఎంత, అందులో నా ఎక్స్పెన్స్ ఎంత, అంటే నేను ఖర్చు పెట్టేది ఎంత, సో నేను సేవ్ చేయాలని. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది కదా. నేను ఇల్లు కట్టాలి, నాకు ఇల్లు కట్టాలంటే ఒక 10 lakhs కావాలి, ఒక 1 crore కావాలి. సో ఆ గోల్ అనేది క్లియర్గా ఉండాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, క్లియర్ గోల్స్ రాసుకోవాలి. సో ఆ క్లియర్ గోల్ ఉన్నప్పుడు ఓకే నాకు ఇంత కావాలి అనేటువంటిది మనం క్లారిటీ ఉండాలి మన దగ్గర. ఇంకొకటి దుబారా ఖర్చులు, అనవసరమైనవి ఉన్నాయి కదా డబ్బులు అని వేస్ట్గా ఖర్చు పెడితే అది ఒక రకమైన ఖర్చే కదా. అంటే ఇందాక నేను చెప్పినట్టు మర్యాద ఇవ్వకపోవడం, అంతే కదా. సో అవసరానికి మించి ఏది ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థమైపోయినట్టే కదా. అంటే అక్కడ మర్యాద లేనట్టే అనమాట. ఆటోమేటిక్గా ధనలక్ష్మికి కోపం వస్తుంది. ఓకే, సో ఆ బడ్జెటింగ్ ఇంపార్టెంట్, కరెక్ట్గా ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సేవ్ చేయడంలో కొన్ని తెలిసి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మనకి వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఎఫ్డి చేస్తే మనకి సేఫ్గా ఉంటుందా రిస్క్ లేకుండా. సో ఇలాంటివి కూడా మనం ఆలోచించగలగాలి మనీ విషయానికి వచ్చినప్పటికీ. సో మేడం మరి ఇప్పుడు అంటే ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అంటే డబ్బు మనకి ఇప్పుడు మైండ్లో మనం మొత్తం చేంజ్ చేసుకోవాలి, మనం దగ్గరికి మనీ రావాలి అంటే నేను ఇప్పుడు సపోజ్ నాకు కావాలి, నాకు లక్ష్మీదేవి నా దగ్గరికి రావడం నాకు కావాలి, మరి నేను నా మైండ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమని చెప్పి దాన్ని మోటివేట్ చేయాలి? నేను మోటివేట్ చేయటము అంటే కొంతవరకు మనల్ని మనం మోటివేట్ చేసుకోగలుగుతాం. ఓకే, మనకి ఇది కావాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ మోటివేట్ అవుతుంది. కానీ అది సాధించే క్రమంలో మనకి తెలిసిన విజ్ఞానంతో అయిపోతుందా అంటే మనకి కొంత నాలెడ్జ్ ఉండొచ్చు దాని గురించి. కానీ ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో మనకున్న నాలెడ్జ్ తోటి ఇప్పుడు నేనున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని నేను అచీవ్ చేయగలిగాను. అంటే ఇప్పుడు ఏదైతే నాకు ఫైనాన్షియల్గా నా ఇది ఉందో నేను అది అచీవ్ చేయగలిగాను. కానీ నేను అంతకన్నా ఎక్కువ అడుగుతున్నాను కదా. నేను ఇప్పుడు అడిగేది వేరే, ఈ సిచ్యువేషన్ కాదు, ఇంతకన్నా బెటర్ అడుగుతున్నాను. సో ఆ బెటర్గా అడుగుతున్నప్పుడు మరి మనకున్న నాలెడ్జ్ కూడా బెటర్ అవ్వాలి కదా. సో ఆ నాలెడ్జ్ బెటర్ అవ్వటానికి మనకి మనము
సెల్ఫ్ ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అంటే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఏ దారిలో అయితే మనం వెళ్ళాలనుకుంటున్నాము లేదా ఏదైతే మనము చేయాలనుకుంటున్నామో దానికి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇది లైక్ చాలామంది చెప్పినటువంటి స్టేట్మెంటే, యాక్చువల్లీ మనం ఎప్పుడు ఏం చేస్తాము అంటే మన బాడీకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మన బాడీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పార్ట్ ఇది. ఓకే, మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో ఏదైతే మనము బ్రెయిన్ పైన ఇన్వెస్ట్ చేస్తామో దానికి మనకు రెట్టింపు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఒక చీర నేను 1 లక్ష రూపాయలు పెట్టి కొన్నాను, హౌ మెనీ టైమ్స్ ఐ కెన్ వేర్? హార్డ్లీ ఎన్నిసార్లు కట్టుకోగలుగుతాను? ఒక 10 times, ఒక 100 times. బట్ నాకు అది రిటర్న్ రాదు. అదే నేను ఆ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఏదైనా కోర్స్ చేశాను, ఏదైనా ఎడ్యుకేషన్ తీసుకున్నాను, అది నాకు లైఫ్ లాంగ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. సో ఫైనాన్షియల్గా మనం ఆ ఎడ్యుకేషన్ తీసుకోవడం అనేది లేదా ఏ రంగంలో మనం రాణించాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి కోర్సెస్ చేయడం కానీ, అంటే మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నామో అది కరెక్ట్ రిసోర్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అది కొంత మనం తెలుసుకొని ఇన్వెస్ట్ అనేది చేయగలగాలి. ఓకే, సో మనం ఏదైనా చేసే ముందు రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇందాక పేషెన్స్ కావాలి అన్నాను కదా, ఇలాంటి విషయాలకి చాలా పేషెన్స్ కావాలి. అండ్ రిజల్ట్ రావడానికి కూడా కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. కానీ ఎవరైతే అదే దారిలో కంటిన్యూ అవుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే రిజల్ట్ చూడగలుగుతారు. హాఫ్ వే వెళ్ళిపోయిన తర్వాత, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళడానికి దారి మొదలు పెట్టాను. ఓకే, నాకున్న స్తోమతని బట్టి నేను సైకిల్ పైన మొదలు పెట్టాను. వేరెవరికో స్తోమత ఎక్కువ ఉంది, కార్లో మొదలు పెట్టారు, వాళ్ళు నాకన్నా ముందు రీచ్ అయిపోయారు. నేను ఇప్పుడు సగం దారి వెళ్ళాక వీళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను వెనక్కి తిరుగుదాము అంటే ఇక్కడ నష్టపోయేది నేనే. పర్వాలేదు, అదే సైకిల్ పైన ఇంకో కొంచెం దూరం ఇంకో కొంచెం నడిపించుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది కదా. సో ఆ ఓపిక ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ఉండడం చాలా చాలా. ఓకే, సో గ్రాటిట్యూడ్, పేషెన్స్ అండ్ కంటిన్యూటీ ఉండాలి. సెల్ఫ్ ఎడ్యుకేషన్ 4 ఉంటే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పైన ఇన్వెస్ట్ చేయటం. 4 ఉంటే మనకి మన మైండ్ పైన మనకి ఫోకస్ ఉంటుంది. ఆటోమేటిక్గా మైండ్ ఫోకస్ ఉంటే మనకి ఏ పని కావాలి అనుకుంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. అది మనీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అల్టిమేట్ అయితే డెస్టినీ మన ఏమైతే అనుకున్నామో అది మన మైండ్ దగ్గరనే ఉందంటారు. పెద్దవాళ్ళు అంటారు కదా, తలరాతని మార్చుకోవచ్చు, మన రాత నిజం. అది మన రాతని మనం రాసుకోవచ్చు, మన జీవితాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా తీర్చిదిద్దుకోవచ్చు. ఓకే, కొన్ని పేజీలు ఖాళీగా ఉంటాయి అని అంటారు. నిజంగానే ఆ పేజీలలో మనం ఏది కావాలన్నా అది రాసుకోవచ్చు. అది మంచిగా రాసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.